ఉన్నటువంటి ఇరుకైనటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఏంటి తెలుసా? బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో విశ్వాసులేమో, బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో దేవునికి దగ్గరే వాళ్ళేమో. ఎప్పుడంటే ఏమంటే నేను ఒక్కనే అయిపోయానండి, నేను ఒక్కదాన్ని అయిపోయానండి అంటే నేనేమంటే తెలుసా, అబ్రహాం ఒక్కడే. ఆ అబ్రహామును బట్టి దేవుడు ప్రపంచం అంతటికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మోషే ఒక్కడే ఇశ్రాయేలులందరినీ క్షమించాడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే. మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు మీరు దేవునితో స్నేహం చేయగలరు. ఒకవేళ మీరు నన్ను సార్ దేవునితో స్నేహం చేస్తే నాకు వచ్చేది ఏంటి అని అంటే, ఆ స్నేహం ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? మీ ఇంట్లో చిన్న పొరపాట్లు జరిగిన ఆ స్నేహం కప్పేస్తుంది. నువ్వు ఒక మాట చెప్పు, ప్రభా ఏదో పొరపాటు అయిపోయాను ప్రభా, వదిలే, నా మొహం చూసి వదిలే ప్రభా, సర్లే నేను మొహం చూసి వదిలేస్తాను. ఇది నీతో అన్న సంబంధాన్ని బట్టి నేను వదిలేస్తాను. అద్భుతం. దేవుడు మన నుంచి అటువంటి స్నేహాన్ని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏంటి అని అన్నాను, దేవునితో స్నేహం చేయడానికి నీకు ఇష్టమేనా? మరి దేవునితో స్నేహం చేయటం నీకు ఇష్టమైతే అబ్రహాము ఏ విధంగా ఆతృత కలిగి ఉన్నాడు, అబ్రహాము ఏ విధంగా సమయాన్ని వెచ్చించాడు, అబ్రహాము ఏ విధంగా గుర్తుపట్టగలిగాడు, అబ్రహాము ఏ విధంగా దేవుని సన్నిధిని ఆనందించాడు, అబ్రహాము ఏ విధంగా శ్రేష్టమైంది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అది నీ జీవితంలో ఉందా? రెండో ప్రశ్న, మీ ఇంటి గురించి నీకు భారం ఉందా? మీ యొక్క అత్తామామల గురించి నీకు భారం ఉందా? మీ భర్త గురించి, మీ భార్య గురించి, మీ పిల్లల గురించి మీకు ఆందోళన ఉందా? అయితే ఒక్క మాట చెప్తున్నాను, మీరు యాజకులు అవ్వాలి. యాజకులు అంటే ఏంటి తెలుసా? పూజారులు. పూజారులు చేసే పని అంటే చెప్పమంటారా? పూజారులు అంటే చట్టకేం కాదు. ఇప్పుడు మనకి హిందువులకి గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళు లోన దేవత దేవుడు ఎవరు ఉంటారు, అక్కడికి వెళ్ళి పూజ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చా? మనం ఎక్కడ దాకా వెళ్ళాలి? మనం గడప దాకా వెళ్ళాలి. గడప దాటి బయటికి ఎవరు వస్తారు? పూజారి. వచ్చామని అడుగుతారు తెలుసా, ఏమంటే ఎవరి పేరు నచ్చరి చేయాలంటే అని మీ దగ్గర ఉన్న కొబ్బరికాయ పువ్వులు గివ్వులు పట్టుకొని వెళ్తారు. మీ పేరు చెప్తారు, ఏమంటే మా అబ్బాయి పేరు చేయడం, మా అమ్మాయి. లోనికి వెళ్ళి వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పూజకి ఇచ్చేసి లోన్ నుంచి శటకోపం తీసుకొచ్చి మీ నెత్తి మీద పెట్టి ఆశీర్వాదిస్తారు. అంతే కదా? ఇప్పుడు పూజారి చేసిన పని ఏంటి తెలుసా? మీరు చేయాల్సిన పూజ మీకు బదులుగా దేవుడి దగ్గర ఎవరు చేశారు? పూజారి. దేవుడు